హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అమరావతి రాజధాని రైతులకు ఏపీ సీఎస్ గుడ్ న్యూస్ తెలిపారు. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు గెలవడంతో రాజధాని ప్రాంతానికి 30,000 ఎకరాలకు పైగానే భూములు ఇచ్చారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అవగానే 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. రాజధాని భూములను అభివృద్ధి చేయలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారే వరకు సైతం నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంతం కలకలలాడుతుంది. అటు ప్రభుత్వం కూడా రాజధానిని అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తుంది. ఇక దీంతో రాజధాని రైతులకు సీఎస్ నీరబ్ కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు. అమరావతి రాజధాని పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఉద్దండరాయునిపాలెం దగ్గర రాజధాని కోసం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెండింగ్ పనులు పూర్తికి కార్యాచరణ తయారు చేస్తున్నామన్నారు. ఇక సీఎంగా చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజధాని ప్రాంత పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో 25 ప్రాంతాలను గుర్తించామని, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు.